మహోన్నతుడైన దేవ, సర్వసృష్టికి కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మను స్తుతించి కీర్తించి మహిమపరుస్తున్నాము. దినం తర్వాత దినం మా పట్ల మీరు కృప చూపెడుతూ ఉన్నారు. తరం తర్వాత తరం ప్రజలకు మీరు దేవుడై ఉన్నారు. యుగాలలోనూ జగాలలోనూ తండ్రి మీరు కొలువు తీరిన దేవుడై ఉన్నారు. మా ప్రభా, దేవుళ్ళు అనబడిన వారు ఎందరున్నా మీరే దేవుడు స్వామి. మిమ్మల్ని స్తుతించి మహిమపరుస్తూ ఉన్నాను. ఈ ఉదయకాలం అందు ప్రభా, ఎంతోమంది దేవుని పరిచర్య చేస్తున్న దైవ సేవకులు ఉన్నారు, దైవ సేవకురాళ్ళు కూడా ఉన్నారు. ప్రభా, యవనస్తులు ఉన్నారు, మధ్య వయస్కులు, వృద్ధులు కూడా ఉన్నారు. తండ్రి, ప్రతి దైవ సేవకునికి ఏం అవసరమో అది వారు కలిగి మీ పరిచర్య చేయుటకు కృప దయచేయండి. సంఘాలలో ఏదో ఉద్యోగరీతిగా బాధ్యత లేని విధంగా పని చేయకూడదు ప్రభా. మీరే మీ బిడ్డల పట్ల కృప చూపెట్టి ఒక్కొక్కరిని మీ వాక్యముతో నింపి పరిశుద్ధాత్మ అభిషేకంతో బిడ్డలు పనిచేయటానికి సహాయము చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభుల వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. జనవరి మాసం 25వ తారీఖు 2025 సంవత్సరం శనివారం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17వ అధ్యాయం 25వ వచనం. దేవా, నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు గనుక నీ సన్నిధిని విన్నపము చేయుటకు నీ దాసునికి మనోధైర్యము కలిగెను అని దావీదు గారు ప్రార్థిస్తూ ఉన్నారు. దేవుడు ప్రతి విషయంలో కూడా కనికరం చూపెట్టే దేవుడు. భూమి మీద ఉన్న ప్రతి తల్లికి చక్కటి సంతానాన్ని దయచేసే దేవుడు. ఎవరు కూడా సంతానహీనులుగా ఉండకూడదు. ప్రభుల వారు మొదటి దంపతులను చూసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నింపండి అని చెప్పాడు. ఆ రీతిగా ప్రతి తల్లి గర్భము ఫలించాలి. అది ప్రభువు మాట. దావీదు గారు చెప్తున్న విషయం, దేవా, నీకు సంతతి కలుగజేసేదనని నీ దాసునికి నీవు తెలియజేసి ఉన్నావు అని చెప్పాడు. ఈ రోజున సంతానం లేదు అనుకుంటున్నటువంటి ప్రతి బిడ్డకు నా మనవి ఏమిటంటే, నాకు సంతానం లేదు అని నీ నోటితో పదే పదే మాట్లాడకండి. సంతానం లేని ప్రతి బిడ్డ ఒక చిన్న పని చేయండి. మీరు ప్రార్థించేటప్పుడు అంతా కూడా ప్రభుని నాకు సంతానము ఇచ్చినందుకై స్తోత్రాలు, నాకు మగబిడ్డనిచ్చినందుకై స్తోత్రాలు, నాకు ఆడబిడ్డనిచ్చినందుకై స్తోత్రాలు. తండ్రి, మీరిచ్చు సంతానము మీ నామ మహిమ కొరకు, మీ నామ ఘనత కొరకు ఉపయోగపడు రీతిగా నాకిచ్చే సంతానాన్ని అభిషేకించండి. వారిని మీ కొరకు పెంచుటకు తల్లిగా నాకు తగిన జ్ఞానాన్ని ప్రసాదించమని ప్రతివారు కూడా అడగాలి. దేవుడు నిజంగానే సంతానం లేని వ్యక్తులు ఎవరూ ఉండకూడదనేది ప్రభు ఆలోచన. మనమే లేదు అని చెప్పడం వలన యోబు గ్రంథంలో చెప్పబడింది, ఏది సంభవించునని నీవు భయపడుదువో అదే నీకు సంభవించునని. ఏది మన నోటితో మాట్లాడుతూ ఉంటామో అదే మనకు జరుగుతుంది. మహారాజు సొలొమోను సామెతల గ్రంథంలో చెప్పాడు, జీవ మరణములు యెహోవా వశమని. కాబట్టి
ఈ నాలుకతో మనము చెడు మాట్లాడితే చెడు, ఈ నాలుకతో మంచి మాట్లాడితే మంచి మనకు జరుగుతుంది. కాబట్టి ప్రతి వారు కూడా భిన్నముగా కాకుండా మంచిగా దేవుడు నాకు ఇది చేశాడు, దేవుడు నాకు ఈ కార్యాన్ని చేశాడు అని పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రభు ఎదుట స్తుతించడమే. ఆ రీతిగా చేయడం వలన ప్రభుల వారు ఖచ్చితంగా మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, యెహోవా నీవు దేవుడవై ఉండి నీ దాసునికి ఈ మేలు దయచేసేదనని సెలవిచ్చి ఉన్నావు. దేవుడు ఎప్పుడు కూడాను మేలు చేసే దేవుడే, కీడు చేసే దేవుడు కాదు. దావీదు భక్తుడు అంటున్నాడు, నీవు దేవుడవై ఉండి నీ దాసునికి మేలు దయచేసేదవని సెలవిచ్చి ఉన్నావని. ఈ రోజున చాలామంది మాకు మేలు జరగలేదు అని అంటూ ఉంటారు. అంటే నా బిడ్డ చదువుకున్నాడు, ఉద్యోగం లేదు, నా బిడ్డకు వయసు వచ్చేది, వివాహం జరగలేదు, ఎన్నో మాకు మేలు దేవుడు చేయలేదు అని అంటూ ఉంటారు. దయచేసి గమనించాలి, దేవుడు నాకు మేలు చేయటానికి ఆయన ఎదుట నేను తగినట్టుగా ఉండాలి. ఆయన ఇచ్చే మేలును పొందటానికి తగినవాడుగా, తగిన దానంగా మనం ఉండాలి. దేవుడు ఎప్పుడూ మేలు చేసే దేవుడే, కీడు చేసే దేవుడు కాదు. కాబట్టి విద్య అయినా, ఉద్యోగమైనా, లేకపోతే ఆహారమైనా, ఇల్లైనా, లేకపోతే వివాహమైనా, ప్రతి మనిషికి అవసరం ఇవన్నీ కూడాను. ఈ విషయాలలో దేవుడు ఎప్పుడు అన్యాయం చేసే దేవుడు కాదు, మేలు చేసే దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డ దేవుని పిల్లలై ఉండి నాకు మేలు జరగలేదు అను మాట మనము మాట్లాడకూడదు. ఆ రీతిగా మాట్లాడితే నిజంగానే దేవుడు విచారించవలసి వస్తుంది. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావు. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదించబడి ఉండును అని వాక్యంలో చెప్పాడు. దయచేసి గమనించాల్సింది, దేవుని వాక్యంలో 27వ వచనంలో ఈ మాట రాయబడి ఉంది, నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదింప అనుగ్రహించి ఉన్నావని. అంటే దావీదుకు దేవుడిచ్చిన సంతానము ఆశీర్వదించబడాలని దేవుణ్ణి కోరుకుంటూ ఉన్నాడు. ఒక్కటి మనము చేయాలి. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ఒక తల్లి తండ్రి సంబంధమును బట్టి ఓ కుమారునికి జన్మ వస్తుంది, ఓ కుమార్తె జన్మిస్తుంది. అయితే ఆ పిల్లలను సరైన రీతిలో పెంచాల్సింది తల్లిదండ్రులే. ఈ విషయాన్ని మహారాజైన సొలొమోను చెప్పాడు. బాలుడు నడవవలసిన త్రోవల్లో వాణ్ణి నడిపించండి, వాడు పెద్దవాడైనప్పటికీ ఆ మార్గం నుండి తొలగిపోడు అని చెప్పాడు. తల్లిదండ్రులు భోజనం ఇస్తారు, తల్లిదండ్రులు బట్టలు ఇస్తారు, తల్లిదండ్రులు విద్యను ఇస్తారు. ఆ రీతిగా పిల్లలకు తల్లిదండ్రులు వారి సామర్థ్యత కొద్దీ ఈ విషయాలన్నీ కూడా సహాయం చేస్తూ ఉంటారు. అయితే భవిష్యత్తు దేవుడు ఇవ్వాలి. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తుంది, నీ తల్లి గర్భంలో నీవు రూపింపబడక మునిపే నీ జీవిత గ్రంథమును వ్రాసినవాడును నేనే అని చెప్పాడు. నా భవిష్యత్తు యేసయ్య చేతిలో ఉంది. నాకు కలిగిన సంతానం యొక్క భవిష్యత్తు యేసయ్య చేతిలో ఉంది. కాబట్టి ప్రతి బిడ్డకు ఆ దేవుణ్ణి చూపెట్టాలి.
ఆ బిడ్డలు ఆ దేవుని ఎదుట మొరపెట్టాలి. నా భవిష్యత్తు మంచిదిగా ఉండాలి, సరైనదిగా ఉండాలి. నీ నామ ఘనత కొరకు, నీ నామ మహిమ కొరకు నా సంతతి వాడబడాలి అనే ఆ రీతిగా ప్రభు ఎదుట మనం ప్రార్థించే బిడ్డలుగా ఉండాలి. యెహోవా నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎన్నటికీ ఆశీర్వదింపబడి ఉండును అని దావీదు చెప్పాడు. దేవుడు ఏదైనా ఆశీర్వదిస్తే ఎన్నటికీ అది ఆశీర్వాదంగానే ఉంటుంది. ఈరోజున ప్రభు పిల్లలైన మనము దేవుని సన్నిధానంలో నన్ను ఆశీర్వదించు ప్రభా అని ప్రభుని అడిగి ఆ పొందుకున్నటువంటిది నీ జీవితకాలం అంతా అది నీకు ఆశీర్వాదకరంగానే ఉంటుంది. కాబట్టి ఆలోచించవలసిన విషయం, ఎప్పుడు కూడా దేవుని సన్నిధానంలో నాకు ఆశీర్వాదం లేదు అనుమాట మాట్లాడకూడదు. దేవుడిచ్చిన ఆశీర్వాదం నిత్యము నిలబడుతుంది. ఆ రీతిగా వాక్యం వింటున్నటువంటి ప్రతి బిడ్డ, మీ కుటుంబంలో ఉన్న ప్రతి వారిని కూడా ఆ మహిమగల దేవుడు ఆశీర్వదించాడు. మర్చిపోకండి, దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం నిత్యము నా ఇంట్లో నిలిచి ఉండాలి, నాలో నిలిచి ఉండాలని గొప్ప నమ్మికతో ప్రభుల వారిని ప్రార్థింతుముగాక. 17వ అధ్యాయము పూర్తయిపోయాది. ఆమేన్.